ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు. గోల్డ్ జ్యువెలరీ VI పై ఫ్లాట్ 15% ఆఫర్, సిల్వర్ జ్యువెలరీ పై ఫ్లాట్ 20% ఆఫర్. ముకుంద జ్యువెలరీ. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి రాయలసీమ మేధావుల సంఘం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్. పురుషోత్తం రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి జోగి రమేష్కి ఇప్పుడు ఏపీ నకిలీ మద్యం కేసు ఆ లింకులు మనకి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి జనార్దన్ తోటి. ఈ కేసుని మీరు ఎట్లా చూస్తారు? జోగి రమేష్ పాత్ర ఎంతవరకు ఉంది అని మీరు నమ్ముతున్నారు? అంటే ప్రాథమికంగా మా జిల్లాకు సంబంధించి మన ములకల చెరువులో దొరికినటువంటి మద్యం డంపు, ఆ తర్వాత కృష్ణా జిల్లా, ఈ మొత్తంలో జనార్దన్ రావు అనే వ్యక్తి కీ రోల్ ఉన్నారని చెప్పి అనుకోవడం, వారు విదేశాల్లో ఉన్న కూడా వాళ్ళు తీసుకురావడం, వారి నోటి గుండా లేదా వారు చెప్తున్న కొన్ని ఆధారాలుగా జోగి రమేష్ గారుతో లింక్ ఉంది అనే వర్షన్ ఒకటి బయటకు వస్తూ ఉంది. రెండు అంశాలుగా నేను చూస్తాను. మొట్టమొదటి అంశం నిజానిజాలు. ఎందుకంటే జనార్దన్ రావు అనే వ్యక్తి దీంట్లో ముద్దాయి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, బాధ్యుడు. కాబట్టి వారి మాటకి ఎంత విలువ ఉంటుంది అనే దానికన్నా వారు ఇచ్చిన సమాచారం వాళ్ళు విచారించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం రాజకీయంగా దీన్ని ఒక సంక్లిష్టత తేకుండా ఉండాలంటే జోగి రమేష్ గారికి నోటీస్ ఇచ్చి ఎవరైతే ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో, అరెస్ట్ అయి ఉన్నాడో వారు మీ సమాచారం చెప్తున్నారు అని క్రాస్ చెకింగ్ అయితే విచారించి అటో ఇటో తేల్చేస్తే ఇది రాజకీయ రంగు బులుంకోసం ఉంటుంది. 2 రోజులు హడావుడు జరిగిన. అట్లా కాకుండా దీన్ని రాజకీయ విమర్శలకే వాడుకుందాం అనుకొని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏమంటా ఉంది, ములకల చెరువుతో సహా ఇట్లాంటివన్నిట్లు గతం నుంచే ఉన్నాయి, ఇప్పుడు కూడా ఎందుకు కొనసాగిస్తున్నారంటే ఈ మద్యం యొక్క మరకని ప్రభుత్వానికి అంటించేసి నకిలీ మద్యాన్ని ఉత్పత్తి చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఒక మెసేజ్ పంపించి ఆ తర్వాత రాజకీయంగా ఈ ప్రభుత్వం మీద డ్యామేజ్ చేయాలి, కుట్ర కోణం ఉంది అనే వైపు రాజకీయ చర్చ నడిపేస్తున్నారు. నేనేమంటానంటే నిజంగా జోగి రమేష్ గారి పాత్ర ఉందా లేదా అనేది విచారణలో తేలాలి. ప్రభుత్వం దీన్ని రాజకీయం చేయకుండా ఉండాలి అంటే, లేదా ప్రభుత్వం మెడకు చుట్టుకోకుండా ఉండాలంటే, ఒక 2 రోజులు పోయిన తర్వాత 3 రోజులు పోయిన తర్వాత ప్రభుత్వం మెడకు చుట్టుకోకుండా ఉండాలంటే సత్వరం మీరు నోటీస్ ఇవ్వండి. జోగి రమేష్ గారికి నోటీస్ ఇచ్చి జనార్దన్ రావు అనే ముద్దాయి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఆయన దగ్గర మాకు ఈ సమాచారం లేదా ఆయన ఇలా చెప్తున్నాడు, ఆయన్ని సమాధానం తీసుకొని క్రాస్ చెకింగ్ చేసుకుంటే నిజానిజాలు తేలిపోవడం పెద్ద సమస్య కాదు. అంటే ప్రభుత్వం సీరియస్గా దీన్ని అటో ఇటో తేల్చాలనుకుంటే ఇది బెస్ట్ మెథడ్. అలా కాకుండా వాళ్ళు చెప్పారనే పేరుతో దీన్నే రోజు మాట్లాడుకుంటా రాజకీయంగా ఎదురుదాడి చేద్దాం అనుకుంటే కొన్ని రోజులు పోయిన తర్వాత అది మీ మెడకే చుట్టుకుంటుంది. ఎందుకంటున్నానంటే జనార్దన్ రావు ఇచ్చిన సమాచారం వారి మాట్లాడుతున్నంత ప్రకారం ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఆయన మాటలకు అంత విలువ ఉండదు. కాకపోతే మీరు విచారించడానికి ఆయన మాటలు తోడవుతాయి. కాబట్టి జనార్దన్ రావు ఇచ్చినటువంటి దాన్ని విచారించండి, నోటీస్ ఇవ్వండి, సమాధానం తీసుకోండి, క్రాస్ చెకింగ్ చేసుకొని తప్పంటే శిక్షించండి. అప్పుడు మీరు చేసే విమర్శలకు కూడా విలువ ఉంటుంది. ఇది అటు ఇటు తేల్చకుండా సుదీర్ఘకాలం లాగదాం, ఇది ఒక మంచి అవకాశం, ఆయన జనార్దన్ పేరు దాంట్లో ఏదో వాట్సాప్ గ్రూప్స్ అట్లా ఉన్నాయి కాబట్టి ఇట్లే మాట్లాడుకుంటా ఉన్నామంటే కొంతకాలం పోయిన తర్వాత అది మీ మెడకే చుట్టుకుంటుంది. మీ మెడకు చుట్టుకోకుండా ఉండాలంటే సత్వరం దీనిపైన విచారించి పూర్తి చేయాలి. ఓకే, అంటే పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు చాట్ మెసేజెస్, వాట్సాప్లో మెసేజెస్ ఇవన్నీ కూడా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మీకు అంటే రాజకీయాలలో ఎవరి సంబంధాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకు తెలియదు. రాజకీయాల్లో వ్యాపారాలు, రాజకీయాలు, అవినీతి, కళాకులపోయిన రాజకీయ వ్యవస్థలో ఎవరి సంబంధాలు మనం సర్టిఫై చేయలేం. అయితే అందుకే నేను కోరుతుంది దీన్ని సత్వరం తేల్చేయండి. విచారణ సమస్యలు ఏదైతే ఉన్నాయో అరెస్ట్ చేశారు కాబట్టి వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా మీరు వారిని వివరణ అడగండి. వారు ఇచ్చే సమాధానం, వారు ఇచ్చిన ఆధారం రెండు పోల్చుకుంటే పెద్ద సమస్య ఏం కాదు. విచారణ సమస్యలు అటు ఇటు తేల్చేస్తాయి. తొందరగా అది తెలిస్తే రాజకీయ దుమారం చేయకుండా మంచి అటు తేలి. ఇప్పుడు ఏమవుతాయి, నువ్వు జోగి రమేష్ నేను 4కో టెస్ట్కి రెడీ అని ఆయన అంటాడు. ఈ 4కో టెస్టులు దేవాలయాల దగ్గర ప్రమాణాలు ఇవి రాజకీయంగా కూడా హేతుబద్ధం కాదు. కాబట్టి దీన్ని తొందరగా తేల్చాలి. కానీ తేల్చకపోతే ప్రభుత్వం తప్పు అవుతుంది. తేలిస్తే నిజాలు బయటకు వస్తే అప్పుడు వైసీపీ నిజంగా జోగి రమేష్ పాత్ర ఉంటే అది వైసీపీ కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ములకల చెరువు దగ్గర దొరికిన తర్వాత మెయిన్ ఏదైతే గత ప్రభుత్వం మీద సిట్టేసి విచారణ జరుగుతుంది అది కూడా మసకబారుతా ఉంది. ఎందుకంటే మీరు ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి వాళ్ళ మీద కేసు, ఇదేమి ఆధారాలు ఉండవు పవన్ గారు, ఆధారాలు ఉండవు, ఏముండవు. రాజకీయాలే కదా విచారణలు అంటే, తెలియదు ఎప్పుడో కంక్లూడింగ్ వచ్చేది ఎప్పుడో. కానీ అంత లోపల రాజకీయ ఎత్తులు పై ఎత్తులతో ఉంటే అధికార పార్టీ ఎక్కువ రాజకీయ ఎత్తులు పై ఎత్తులు వేయకూడదు, ఒక దశ వరకే వేయాలి.
కాబట్టి నిజాలు తేల్చేస్తే ప్రభుత్వానికి మంచిది. నిజాలు తేల్చకుండా ఉంటే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే జనార్దన్ రావు మీ చేతిలో ఉన్నాడు, అంటే ప్రభుత్వం చేతిలో ఉన్నాడు కాబట్టి ఆయనతో చెప్పించినాడు. బయట సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉంది కదా, విచారణ సమయంలో నిందితులు చెప్పే సాక్ష్యాన్ని కోర్టు సాక్ష్యంగా పరిగణించబడదు, జడ్జి ముందు చెప్పే సాక్ష్యాన్ని మేము పరిగణలో తీసుకుంటామని కోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నాయి. కానీ ఇది చట్టం ముందు నిలబడదు, విచారణకు పనికి వస్తుంది. ఆ విచారణ వేగవంతం చేయండి, తాడోపేడ తేల్చేయండి. అంటే ఈ ఓవరాల్గా ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి కొంత వైసీపీ డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుందా మీకు? రెండు ఉన్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళు తొందరగా తేల్చేసి జోగి రమేష్ గారి పాత్ర ఉందని తేలితే వైసీపీ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. జనార్దన్ రావు చాట్ ఆధారంగా అయితే నమ్మరు. ఎందుకు నమ్మరంటే ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నాడు కాబట్టి మీరే సృష్టించారని ఈజీగా చెప్పగలరు. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. రెండోది, తెలుగుదేశం పార్టీ ములకల చెరువు గిటంలో ఇద్దరు తెలుగుదేశం వాళ్ళని సస్పెండ్ చేసిన కారణంగా రెస్పాన్సిబిలిటీ 16 నెలలుగా ఉత్పత్తి అవుతా ఉంది అని చెప్పిన కారణంగా ప్రభుత్వం కొంచెం ఆ కేసు, ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఆ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చాడు. ఇప్పుడు ఆయన సిబిఐ విచారణ కోరుతున్నాడు ఈ ములకల చెరువు. ఎందుకంటే ములకల చెరువు టెక్నికల్ గా తంబలపల్లి నియోజకవర్గం ఆయన లోక్సభ పరిధిలోకి వస్తుంది. అంటే ఆయనకు ఒక అవకాశం కదా. ఇప్పుడు నా మీద ఆరోపణ చేశారు, ఇప్పుడు దీన్ని సిబిఐకి ఇచ్చి తాడోబేడో తేల్చండి, సిట్కి ఇస్తే మీ వాళ్ళే. ఇప్పుడు సిట్టు పైన నేను ఎందుకన్నా సత్వరం 2-3 రోజుల్లో జోగి రమేష్ పాత్ర ఉందా లేదా కానీ తేల్చేయకపోతే రాజకీయం ఎందుకు జరుగుతుందంటే సిట్ అనేది మీది, మీరు చాలా తెలివిగా జనార్దన్ రావు పేరుతో ఈ పనులు చేయిస్తున్నారు అని ఈజీగా వీళ్ళు కౌంటర్ అటాక్ చేయగలరు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. అరెస్ట్ అయింది పైపిచ్చు. ఇప్పుడు చెప్తున్నవాడు ఎవడు? ఒక నిందితుడు. పైపిచ్చు అతను తప్పు చేసేసాడు, శిక్షకు గురవుతాడు లేదా తర్వాత విషయం. కానీ ఈ మొత్తం విషయంలో మద్యం, కల్తీ మద్యాన్ని చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకునే మొత్తం కుట్రదారులు ఆయన ఒకడు. అలాంటి వ్యక్తి చెప్పే విలువ ఎప్పుడు ఉంటుంది? తొందరగా తేల్చేస్తే విలువ వస్తుంది ప్రభుత్వానికి. తొందరగా తేల్చకపోతే చెప్పిన వ్యక్తికి విలువ లేదు, మీ చేతిలో ఉన్నాడు. తొందరగా తేల్చకపోతే ఖచ్చితంగా ఏదో ప్రభుత్వం అప్పర్ హ్యాండ్ తీసుకోవడం కోసం లేదా వైసీపీ పోరాటాన్ని తప్పుదోవ పట్టించడం కోసం ఇట్లాంటి చేస్తుందనే నెపం ప్రభుత్వం మీద ఈజీగా పోతుంది. అంటే భుజచంద్ర రెడ్డి గారు చాలా క్లియర్గా జనార్దన్ రావు చెప్తుంది, జోగి రమేషే నాతోటి చేయించాడు, ప్లస్ అతను ఫోన్లో కూడా పేరు ఆల్రెడీ నమోదు చేసుకున్నాడు. ఇది అంత క్లియర్గా అతనే జనార్దన్ రావు చెప్తున్నాడు. అందులో చాట్ మెసేజెస్ కనిపిస్తున్నాయి, అందులో పేరు నమోదు చేసుకుంది ఉంది. నేను నిరాకరించలేను, అంటే జోగి రమేష్ గారి పాత్ర లేదని నేను అన్నాను. బట్ చెప్తున్న వ్యక్తి పోలీసు కస్టడీలో చెప్పడం. రెండోది పాయింట్ ఏంటంటే, మీకు గుర్తుంటే శ్రీలక్ష్మి గారు వీళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన కేసుల్లో సిబిఐ విచారణ జేడి లక్ష్మీనారాయణ గారు ఏదైనా విచారించేటప్పుడు ఏదైనా ప్రజలకు చెప్పదలుచుకుంటే ఆయనే వచ్చి చెప్పేవాడు. మీడియా ముందుకు వచ్చి ఈరోజు విచారణ ఇలా జరిగింది, మేము ఈ విషయాన్ని మీరు చెప్పదలుచుకున్నాం ఫర్దర్ అని చెప్పేవాడు. ఇప్పుడు సిట్టిగా నా మాట చెప్పుంటే కొంత విలువ ఉంటుంది. జనార్దన్ అనే చాటు బయటికి రావడం, రెండు ఆయన వీడియో బయటికి రావడం అరెస్ట్ అయిన తర్వాత, అందువల్ల ఏమవుతుంది? అనుమానించడానికి అవకాశం ఉంటుంది. వైసీపీ వాళ్ళు మీరే చేయించడానికి స్కోప్ ఉంటుంది. మనం అనలేము కానీ అన్నమాట, వైసీపీకి ఆ స్కోప్ ఉంటుంది. మీ అరెస్ట్ అయి ఉన్నాడు నిందితుడు, అతను చెప్పేదానికి విలువే ఉందని మా మీద ఎదురుదాడికి చేస్తున్నాడు అనొచ్చు. బట్ ఇది పోలీసులు కానీ చెప్పగలిగితే, విచారణ అధికారులు ఆ రోజు జేడి లక్ష్మీనారాయణ గారు లాగా చెప్పగలిగితే కొంత సమాజం నమ్ముతుంది. ఎందుకంటే పోలీసులు చెప్తే రేపు కోర్టు ముందు కూడా వీళ్ళు మాట్లాడతారు కదా, పోలీసులు ఏ ఆధారంతో చెప్పారో చెప్పండి అని కోర్టు అడగడానికి స్కోప్ ఉంటుంది, అకౌంటబిలిటీ వస్తుంది, విలువ వస్తుంది. అలా కాకుండా జనార్దన్ వీడియో బయటికి రావడం, ఆ చాట్లు బయటకు రావడం వల్ల లేదు అని నేను అన్నగాని వైసీపీ కూడా ఎదురుదాడి చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ విమర్శలు వీళ్ళు ఎదురుదాడి పక్కన పెట్టేసి నిజానిజాలు తేల్చాలని తొందరగా జోగి రమేష్ గారికి నోటీస్ ఇచ్చి తేల్చేసేవాళ్ళు.